కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో నిర్మించిన విఠలేశ్వర ఆలయం తెలంగాణ పండర్పూర్గా పేరుగాంచింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో దాతల సహకారంతో మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆయన ఆధ్వర్యంలో 150 మంది భక్తులు మహారాష్ట్రలోని పండరిపూర్ క్షేత్రానికి మహాపాదయాత్రగా బయలుదేరారు. ఇక ఇదే అంశంపై మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ పండర్పూర్గా ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో అయితే తెలంగాణ పండర్పూర్గా అయితే విఠలేశ్వర మందిరాన్ని పెద్ద ఎత్తున అయితే నిర్మించిన సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో భాగంగా మహారాష్ట్రలోని పండర్పూర్ వరకు అయితే పాదయాత్రగా పెద్ద సంఖ్యలో భక్తులు బయలుదేరుతున్నారు. దీంతోపాటు మనతో మాట్లాడడానికి మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆలయ ధర్మకర్త కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా సరే, ఇక్కడ మొత్తం మొట్టమొదటిసారిగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి పండర్పూర్కి అయితే వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి మీరు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేస్తారా? ఎట్లా ఉంది సార్? బాగుంది. ఇక్కడ భక్తుల నుంచి వారకాల నుంచి బాగా రెస్పాన్స్ ఉంది. సుమారు 150 మంది బైరాపూర్ నుండి పండర్పూర్ పాదయాత్రకు బయలుదేరుతా ఉన్నాం. మరి ఈ పాదయాత్రకి జెండా ఊపే కార్యక్రమానికి పెద్దలు గవర్నర్లు షమ్మన్న గారి ఆధ్వర్యంలో మేము స్టార్ట్ అవుతా ఉన్నాం. మొత్తానికి ఎన్ని రోజుల యాత్ర ఉంటుంది? ఎంతమంది భక్తులతో వెళ్తున్నారు? మేము 150 మందితో స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కలుస్తూ ఉంటారు. మాది 15 రోజుల యాత్ర. సుమారు 13 నుంచి 15 రోజులలో మేము పండర్పూర్ చేరుకుంటామని అనుకుంటాము.